మన దేశాన్ని మన ధర్మాన్ని విచ్ఛిన్నం చేయాలి అని చూస్తున్న కొంతమంది మూర్ఖులకు ఈ వీడియో. పాకిస్తానీ వాళ్ళు బంగ్లాదేశీ వాళ్ళు మన దేశంపై దాడి చేస్తున్నారు అని అంటే అర్థమైపోతుంది, ఎందుకంటే వాళ్ళకి మనం శత్రువులం కాబట్టి. కానీ మన కర్మ ఏంటంటే మన మధ్యలోనే ఉంటూ కొంతమంది సెక్యులర్ అన్న పేరుతోటి మనని విచ్ఛిన్నం చేయాలి అని చూస్తున్నారు చూడు, అట్లాంటి వాళ్ళదే మన దరిద్రం. శ్రీవాణి, ఆకుల శ్రీవాణి, వీళ్ళు ఎవరెవరు అంటే సుంకరి మౌనిక, ఒక ఆలుగా పనికిమాలిన ఉన్నారు అంతా. ఈ ఆకుల శ్రీవాణి కొంచెం బెటర్ సెలెక్ట్ అయింది, మామూలుగా ఒక కార్పొరేటర్ కూడా సెలెక్ట్ అయింది. తిరుగుతుంటుంది ఆ గల్లీలో పోటీ, ఆ వీడియోలు పెడుతుంటుంది. కానీ అప్పుడప్పుడు ఈమెకు కూడా మంచి మనువాద భావజాలాలు ఉన్నాయి. మనువాదికి ఉండాల్సినటువంటి భావజాలు అన్నీ ఉన్నాయి ఈమెకు. ఈమె ఏమంటుందంటే పాకిస్తాన్కి వెళ్ళి వచ్చిందంటే ఏదో ఫుడ్ అడల్ట్రేషన్ చేసిరని ఏదో ఒక కథ అంటే తాడు బొంగరం లేని ఎడ్యుకేటెడ్ అయి ఉండి చదువుకొని ఒక సైంటిఫిక్ రీసెర్చ్ లేకుండా, ఒక సైంటిఫిక్ సొల్యూషన్ లేకుండా ఏది పడితే అది మాట్లాడేస్తారు అన్నమాట. వీళ్ళ దాంట్లో అంటే ఒక అజ్ఞానంలో, ఒక మూర్ఖత్వంలో, ఒక దరిద్రమైనటువంటి విషంతో కూడినటువంటి వీళ్ళ ఒళ్ళు నిండా విషయం పెట్టుకొని వీళ్ళు మనుషులలో ఉంటారు. కానీ ఇదే విషయాన్ని ముస్లింలు వాళ్ళ విషయం అని చెప్తారు. నిజంగా కూడా వాళ్ళు అల్లరి చిల్లరగా అవారగాలు ఇవ్వడం, రోడ్డు మీద చిల్లరగా మాట్లాడవచ్చు, కానీ వాళ్ళకంత పగలు కానీ ప్రతీకారాలు ఏమి ఉండవు. ఎవడన్నా కొంతమంది చిల్లర గుంపు ఉంటారు, ఒకదాన్ని వాళ్ళు పోయినప్పుడు ఎవడన్నా రుకోస్తే అందరూ రుకు రావచ్చు. అదొకటే, ఒకసారి నా మీద కూడా రుకోవచ్చు. అట్లయినా నేను ఆ సందర్భాన్ని అర్థం చేసుకున్నా తప్ప ఇంకోటి కాదు. ఇవి ఏం మాట్లాడుతుందంటే చూడండి ఒకసారి. అక్కేంది అనక కోవా బన్ను పెట్టుకుంది ఏదో మాట్లాడుతుందని అనుకుంటున్నారా? వస్తా, కోవా బన్ను మాత్రం వదిలేదే లేదు. అయితే ఫుడ్ అడల్ట్రేషన్ అంటే ఏంటి అని అంటే మనం తినే పదార్థాలలో చేసే కల్తీని ఫుడ్ అడల్ట్రేషన్ అంటారు. దేశవ్యాప్తంగా చాలా పదార్థాలలో జరుగుతూనే ఉంది. అయితే దిస్ ఇస్ అ ఫుడ్. మరి ఏం చేస్తున్నాడు? ఈ దేశానికి హిందూ ప్రధాని తెచ్చుకొచ్చినాం కదా, గాడిదలు కాస్తున్నాడా మరి ప్రధాని? ఈ దేశంలో చట్టాలు లేవా? పాకిస్తాన్ బార్డర్లో పోలీసులు లేదా లేకుంటే వ్యవస్థలు లేవా? కల్తీని ఎలా నిరోధించాలో వ్యవస్థలు ఈ దేశంలో లేవా? పోలీస్ వ్యవస్థ లేదా? ఈడీలు, సిబిఐ ఏం చేస్తున్నాయి? ఫుడ్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తున్నాయి? ఏం వ్యవస్థ నడుపుతున్నాడు ఈ ప్రధాని? హిందూ ప్రధానిని ఎన్నుకున్నాక కూడా 3 సార్లు గెలిచి కూడా సిగ్గు లేకుండా ఎందుకు అరుస్తున్నారు మీరంతా? ఈ దేశ ప్రధాని మోడీది హిందూ ప్రధాని సిగ్గు పోతానని మీకు తెలియదా? లేకుంటే మీరు దేనికోసం అరుస్తున్నారు? నాకేం అర్థమవుతలేదు. ఏం మాట్లాడితే ప్రజలు పిచ్చి సన్నాసులు ఏదైనా వింటారు, నమ్ముతారు అనుకుంటారా మీరు? మీకు తినదరక చేస్తున్నటువంటి పనులే ఇవన్నీ. ఏంటమ్మా మీరు? పాకిస్తానీ వాళ్ళు బంగ్లాదేశీ వాళ్ళు చేస్తున్న కుట్ర అని నేను ఎందుకు అంటున్నాను అని అంటే వాళ్ళ మొహాలకి, ఆ ఎదవలకి మన భారతదేశంలోకి వచ్చే ధైర్యం లేదు, మనతోటి యుద్ధం గెలిసే ధైర్యం ఆ మొహాలకి లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర ఉన్న తుపాకీలని మన మధ్యలో ఉంటున్న కొంతమంది సెక్యులర్ల భుజాల పైన పెట్టి వాళ్ళు మనని కాల్స్తున్నారు. కాల్చిర్లే అమ్మా, ఏందమ్మా సెక్యులర్ భుజాల పెట్టి కాల్చినారు? ఏడగాల్చి ఎవరినెవరిని కాల్చిరు? ఏడ పహల్గామ్లో కాల్చిరా లేదంటే పుల్వామాలో కాల్చిరా? ఏందో నోటికి మాట్లాడాలి కాబట్టి మాట్లాడేస్తే గత్తర లేపి ప్రజలకు కొట్లాట పెడితే అయిపోతుంది అనుకుంటు. వాళ్ళు చిల్లరగాళ్ళు, మనది బలమైన దేశం. ఆ దేశంలో పక్కన పెట్టు. నీ హైదరాబాద్లో ఉన్నటువంటి ముస్లింలు నువ్వు ఇచ్చే గౌరవం ఏంది వాళ్ళకు? నీకు రాజ్యాంగం, నీకు చదువుకున్న నీకు పాఠశాల నేర్పింది ఏంది? నీవు సుంకరమణి ఏం చదువుకున్నారు? ఇంకా 5-6 మంది పనికిమాలిన వాళ్ళంతా ఏడ చదువుకురు? ఏం పాఠం చదువుకురు? ఏం నేర్పిరు మీకు? ఏం మాట్లాడుతున్నావు? అలా భుజాల మీద పెట్టి కాల్చిరంట, పాకిస్తాన్ భుజాల మీద. నీకు కల్తీ ఎవడు చేస్తున్నాడు? మార్వాడోడు మొత్తం కల్తీ. ధోని 1 నెంబర్ దళాల్ బాధ నడిపి హైదరాబాద్ నింపి గబ్బు లేపిండు మార్వాడు. ప్రతి కబ్జా మార్వాడోడే, ప్రతి కల్తీ మార్వాడదే. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కల్తీ గోళీలతోటి, మందుల టాబ్లెట్లతోనే ఇలా జనాలు చచ్చిపోతా ఉన్నారు. సిగ్గుండాలి మీకు మాట్లాడడానికి. పనికిమాల వాళ్ళంతా జమై. శ్రీవాణి కొంచెం బెటర్ ఈమెను. అసలు ఈమెను వీడియో తీసుకుంటున్నాను కానీ ఈమెను అంత తిట్టాల్సిన అవసరం లేదు. కానీ చాలా మంది ఉన్నారు ఇంట్లో, మామూలు కాదు. మీరు పురుగులు పడిసి వస్తారు మీరు అందరు కలిసి. ఇలా 1 నెంబర్ 2 నెంబర్ దందా, తినే పదార్థాల మీద కల్తీ, పాలల్లో కల్తీ, ఇలా మెడికల్లో కల్తీ, ఎవ్రీథింగ్ కల్తీ దందాలు, మోసం. ఇండ్లు కట్టుకుంటే కలర్ కల్తీ, డూప్లికేట్ ఫ్యాన్లు, డూప్లికేట్ టీవీలు, డూప్లికేట్ ఫ్రిడ్జ్లు మొత్తం కల్తీ చేసి, ఇక డోర్లు, ప్లంబరు, లైట్లు మొత్తం కల్తీ చేసినటువంటి మార్వాడి. ఇక హైదరాబాద్ నగరంలో భూములన్నీ మార్వాడిలో కబ్జాలు ఉన్నాయి. ఏ దళితుడు చేస్తున్నాడు? ఏ ముస్లిం చేస్తున్నాడు? ముస్లిం అంటే ఒక ఓవైస్ కుటుంబం చేస్తుంది. ఓవైస్ కుటుంబం అంటే వాళ్ళ ఆస్తులు సంపాదించుకుంటారు. మరి ఏం చేస్తున్నాడు? ఈయన ప్రధానమంత్రి అయి 3 సార్లు ప్రధానమంత్రి అయి తీసుకుపోయి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండబోయి లోపలేసింది అసదుద్దీన్ ఓవైస్ కుటుంబాన్ని. మీరేం చేస్తారు? అమాయకమైనటువంటి ముస్లింల మీద పడి బతకకుండా చేసి వాళ్ళ మీద రోజు ఒకటి వీడియోలు పెడుతున్నారు. బుద్ధి జ్ఞానం ఉండాలి మీకు ఇంతనన్నా. కల్తీ ఎవడు చేస్తున్నాడు? ఫుడ్ అడల్ట్రేషన్ చేస్తున్నట్ట. ఫుడ్ కాదు సర్వం, ఇందు గలదు అందు లేదని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందు గలదు. ఈ నరేంద్ర మోడీ పరిపాలనలో కల్తీ
మీకు బాధ్యత లేదు, ఒకటి లేదు. ఆదాని అమ్మాయిల గొడ్డ పెట్టరు, వాళ్ళు కంపెనీలు పెడతారు, గబ్బు లేపి నాశనం చేసి కూర్చుంటారు. ఎట్లా అంటే వాళ్ళు ఈ ఫుడ్ అడల్ట్రేషన్ ఫుడ్లలో కల్తీ చేసి మన యువతని స్ట్రాంగ్ గా బలంగా ఉండకుండా వాళ్ళు ఈ రోజు నాశనం చేయాలని చూస్తున్నారు. అదే మన యువతనే మంచిగా లేకపోతే మన దేశం ఎంత పాటు ఏందో ఏందో నీకు నీ లోపల కుళ్ళు ఉంది కాబట్టి చెప్తున్నావు. ఇలా ముస్లిం వాడు మ్యాక్సిమం ఎడబెడతాడు చేపలు, వాని ఏరియాలోనే పెట్టుకుంటాడు. అంటే ముస్లిం పిల్లలకు కూడా వాళ్ళ యువతను హెల్త్ ఖరాబ్ చేయాలనుకుంటారా? అంటే హిందువు ఒక్కడే తింటాడు, అందులో హిందువు తింటాడు, క్రైస్తవ తింటాడు, ముస్లిం తింటాడు, అందరు తింటారు కదా. ఇప్పుడు మ్యాక్సిమం ముస్లిం వాళ్ళ షాపులు ఏడుంటాయి, మటన్ షాపులు ఏడుంటాయి, ముస్లిం ఏరియాలోనే ఉంటాయి. వాళ్ళు ఎక్కడ జనాభా ఎక్కువ ఉంటే అక్కడ పెట్టుకుంటారు. ఎవరో కొంతమంది హిందువులకు కూడా అమ్ముతారు కానీ ఒకరికి అట్లా ఒకరికి ఇట్లా ఉంటుంది, వాళ్ళు కల్తీ చేస్తారని చెప్పడం ఇక దీనికన్నా మించిన ఎవడు ఎట్లా చేసిరో ఏమైనా సైంటిఫిక్గా పట్టుకో రండి. మీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు, మీ ఎంపీలు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, తీసుకుపోరు. అలా నాపూరి ఆన్నే అలా బ్రెడ్లు మొత్తం కూడా చెక్ చేయండి, సైంటిఫిక్ ల్యాబ్కి పంపించండి. ఏముందో కల్తీ, ఎంతమంది చచ్చిపోయారు తిని. ఇప్పుడు జయలలిత కంటే స్లో పాయిజన్ చంపేసారంట, అంబేద్కర్ గారు కూడా స్లో పాయిజన్ చంపారని అనుమానాలు ఉన్నాయి. అట్లా ఎవరికైనా ముస్లిమ్స్ పోయి అనుమానం చేస్తురా? వాళ్ళు కూడా మనుషులే. కానీ నేనేమంటున్నానంటే కొంతమంది చిల్లరగాళ్ళు ఉండొచ్చు కాక వాళ్ళందరినీ చూసి ఒక ముస్లిం వాడు తప్పు చేసి ఒకటి మర్డర్ చేస్తే ముస్లిం వర్గానికి మొత్తం అంటిపెట్టొద్దు. అట్లాంటి హిందువులు ఎంతమంది చంపుతలేరు? ఈ బీఆర్ మూట వచ్చి చంపుతుంది కదా, వీళ్ళంతా ఏ కులం వాళ్ళంతా హిందువులే కదా. కనీసము మనము మాట్లాడేటప్పుడు ఏది పడితే అది మాట్లాడి ఈ దేశాన్ని, ఇప్పుడు నేనేమంటున్నానంటే దేశంలో ఉన్న ప్రజలు ఐక్యత కావడానికి కావాల్సినటువంటి పని చేయండి. ఒకరి మీద ఒకరి ద్వేషం ఉంటే అంతర్యుద్ధం వద్దు. అంతర్యుద్ధం ప్రమాదకరమైంది. మన శరీరానికి రోగం వ్యాధి ఎంత ప్రమాదమో దేశంలో ఉన్నటువంటి కులాల మధ్య మతాల మధ్య శిక్ష అనేది అత్యంత ప్రమాదకరమైంది. దాన్ని ఏమన్నా గలీజ్ ఉంటే, ఏమన్నా తారతమ్యాలు ఉంటే, ఏదన్నా పగలుంటే అవి తగ్గించనిగా మాట్లాడాలి, కలిసిపోవాలి, మనం అందరం ఒకటే అని మెసేజ్ ఇవ్వగలగాలి. అట్లా కాకుండా హిందువులను రెచ్చగొట్టి ముస్లింలను తిట్టించి ఓట్లు వేసుకోవాలి, గెలవాలి, బయటపడాలి. పానికి మాలిన వ్యవహారం ఎలా ఉంటది అన్నది వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళ కుట్ర ఉన్నదిలే. ఫుడ్ అడల్ట్రేషన్ తో వాళ్ళు ఏం చేస్తున్నారు, పాకిస్తానీ వాళ్ళు, బంగ్లాదేశీ జిహాదీ వాళ్ళు అనంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవుతాయి ప్రజలలో, పిల్లలలో ముఖ్యంగా. మేడం అక్క శ్రీవాణి మేడం, నువ్వు కొంచెం నేనేమంటే నీ హార్డ్ వర్క్ నేచర్ అటకెళ్ళి తిరిగి ఆ గిల్లీలలో ఇంత పొడుగు చదువుకున్నట్టు అనిపించిన ఆ పితంగిలు ఎగిరేసేది ఇంకేందో నేను అన్ని చూస్తుంటాను. ఇవి అంతవరకు బాగానే ఉంది. ఈ జిహాది గియారి నేనేమంటున్నానంటే ఇవాళ ఓ గాడిది కొడుకు భార్యను చంపి మొత్తం ముక్కలు నరికి ఆడు కుక్కర్లో పెట్టి నడిపిండు, వాడు ఏ కులం అంటావు? అట్లా పెళ్ళాలను చంపిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. కొంతమంది మహిళలు కూడా ఒక 100ల సంఖ్యలో భర్తలను చంపారు, వాళ్ళు ఏ కులం అంటావు? ఏ జిహాద్ అంటావు? అది నీ ప్రధాని గట్టిగా ఉంటే, మనమంతా కరెక్ట్ ఉంటే ఎందుకు జరుగుతాయి ఇవన్నీ? ఎవడో అంటే పాకిస్తాన్ ఉంటుందా? మన ముస్లింలు మనం ప్రేమిస్తే, మన ముస్లింలు, మన హిందువులు, మన క్రైస్తవులు కలిసి ఉంటే వస్తాడా పాకిస్తాన్ వాడు? ఇక్కడ ఉండగలుగుతాడా పాకిస్తాన్ వాడు? బంగ్లాదేశ్ ఉండగలుగుతారా? తొక్కి నారదీస్తారు మనోళ్ళు. కలిసి ఉందాం. వీ షుడ్ స్పెండ్ అవర్ లైఫ్ యునైటెడ్లీ, ఫ్రెండ్లీ, బ్రదర్హుడ్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లైక్ వీ హ్యావ్ టు మెయింటైన్. అందులో ఉన్న ఆనందం ద్వేషంలో ఉండదమ్మా. నువ్వు దేశించి వాళ్ళ మీద కుట్రలు చేసి కుతంత్రాలు చేసి వాళ్ళు జిహాది, లవ్ జిహాది, లోటపీసుల జిహాది, ఎవడో పనికి మళ్ళీ విధవలు మాట్లాడుతుంటారు. అన్నిటికన్నా ప్రమాదకర ఈ శుంకర్ మౌనిక, ఇంకో అమ్మాయి ఉందా మాధవిలత, ఆ మాధవిలత, ఇంకో సినీఫీల్డ్ మాధవిలత, ఒక పనికి మాలిన వాళ్ళు. ఇక మొగోళ్ళ దాంట్లో అంటే వాళ్ళు సోంబరిగాలే. వాళ్ళు అల్కగా దొరికింది మతం, ముస్లింలను తిరిగితే ఓట్లు పడతాయి. ఇంకా చదువురాని దద్దమ్మలు మిమ్మల్ని నమ్ముతారు హిందువులు. వాళ్ళకి లోకం తెలియదు, నా ఏది చెప్తే అదే ఓకే అనుకుంటారు. దాన్ని బట్టి మీరు రుక్కులాడతారు. ఉండరు అట్లా అంటున్నా. మన వ్యక్తులు మన దాంట్లో చిల్లరగాళ్ళు ఎంతనో వాళ్ళ దాంట్లో కూడా కొంతమంది చిల్లరగాళ్ళు ఉంటారు. కానీ అందరినీ ఒకే ఘాటిన కట్టేయడం తప్పు అంటున్నాను నేను. చాలా తప్పు మాట్లాడు. అమ్మాయిలు 13 to 15 years లో మెచ్యూరిటీ లెవెల్స్ రీచ్ అవుతారు. కానీ ఈ మధ్య చేస్తలేమో మనము ఈ ఫుడ్ అడల్ట్రేషన్, ఈ కల్తీల వల్ల 9-10 years కి అమ్మాయిలు మెచ్యూరిటీ లెవెల్స్ రీచ్ అయిపోతున్నారు. అలాగే నీ తెలివి సల్లగుండా నిజంగా చెప్తున్నా ఆకుల శ్రీవాణి గారు, ఐ హ్యాడ్ రెస్పెక్ట్ ఆన్ యూ బికాజ్ యు ఆర్ ఎడ్యుకేటెడ్. వైల్ యు ఆర్ టాకింగ్, వైల్ యు ఆర్ గివింగ్ స్పీచెస్, just any whatever it may be, just we used to listen. As a woman you received a lot of respect from others, but why if you talk like this nonsense, what it shows, what mentality, what dangerous cunning mentality you have within you. The poison is spreading. అంట మెచ్యూరిటీ అంట 15 ఏళ్ళ 12 అవుతారంట, 9 సంవత్సరాలకు అవుతారంట ముస్లింల వల్ల. బుద్ధి జ్ఞానం ఉంది కదా నీకు? వాళ్ళ పిల్లలు కూడా అదే. ఇప్పుడు పిల్లలు అన్నప్పుడు భారతదేశంలో పిల్లలు, ముస్లిం పిల్లలు, హిందూ పిల్లలు, ఎవరైనా ముస్లిం పిల్లలు కూడా అదే ఏజ్లో అవుతారు కదా. వాళ్ళ పిల్లలు ఏమో 20 ఏళ్ళకి మ్యాచ్యూర్ అవుతారా? మీ పిల్లలు హిందువుల పిల్లలు ఏమో 10 ఏళ్ళకి అవుతారట.
ఎట్లా మాట్లాడతావమ్మా? అక్కడ ఫుడ్ ప్రాబ్లమా, ఏరియా ప్రాబ్లమా, వాటర్ ప్రాబ్లమా, లేకుంటే మనం తాగే పాల ప్రాబ్లమా, పాల యొక్క ఉత్పత్తి పెరగడానికి ఇచ్చే మందులా, ఏది కారణం కావచ్చు, ఏదో ఒకటి ఉండొచ్చు. కానీ దీన్ని కూడా ముస్లింలకు హిందువులకు గడ్డబెడతావా మనం శ్రీవాణి గారు? ముఖ్యంగా వాళ్ళు యంగ్ ఏజ్ దాటిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టకుండా అనారోగ్యమైన ఏవేవో బాధలు వాళ్ళు అవుతున్నారు. ఎందుకు అని అంటే మెంటల్లీ ఫిజికల్లీ మన యువతని దెబ్బతీయాలి, మన దేశాన్ని దెబ్బతీయాలని ఈ పాకిస్తానీ వాళ్ళు చేస్తున్నారు. ఒకటి చెప్పనా శ్రీవాణి గారు, మీరు ఎవరైతే 5-6 మంది మహిళలు ఉన్నారో మీ వల్ల అయితే అసలే కాదు. మీ జ్ఞానం సరిపోదు. హిందూ ముస్లింలను ఈ దేశంలో విడదీయాలంటే మీ నుంచి సరిపోదు. క్రైస్తవులను శత్రువులు చేయాలని నీవు నరేంద్ర మోడీ మొత్తం పొల్లుదండాలు పెట్టిన మీ నుంచి కాదు. మొన్నటి దెబ్బ మీకు అర్థమైపోయి ఉండాలి. కోవాబన్న దెబ్బకు మీకు అర్థమైపోయి ఉండాలి. అంటే ఎంత మసల సామరస్యమో ప్రజల లోపల ద్వేషం లేదు. కొంతమంది హైదరాబాద్లో కొంతమంది చిల్లరగాళ్ళ మధ్యలో తప్ప ఈ దేశం మీద ఒకరి ద్వేషం లేదు. ఇలా చాలామంది అమ్మాయిలను కత్తులు తీసుకుపోయి నడి రోడ్ల మీద పొడిచేస్తున్నారు. ఎంతోమంది బీటెక్ అమ్మాయిలు, ఎందరో మంది వాళ్ళు ఎవరు పగలబెట్టి చంపేసారు. అన్నిటికన్నా లవ్ జిహాద్ కన్నా అత్యంత ప్రమాదకరమైనది ఏంటంటే పాలన ప్రధానమంత్రి పేదరికాన్ని పెంచడమే. పేదరికం అత్యంత ప్రమాదకరం, ఒక రోగం కన్నా ఎక్కువ ప్రమాదకరం. పేదరికం మనుషులను బానిసలుగా చేస్తుంది. పేదరికం కూకటి వేళ్లతో ఒకేసారి అందరూ చనిపోయేటట్టు చేస్తుంది. దానికి కారణం మన ప్రధాని గారు రైతులు చూసుకోసారి ఎంకక మళ్ళీ బంద్ చేయండి మీరు ఇది చెత్త అంతా. మీ వల్ల కాదు. మనం చదువుకుంటే సరిపోదు. చదువది ఎంత గలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు గుణ సంహితులెవ్వరు మెచ్చరెచ్చటన్ పదునుగా మంచి కూరలు నలపాకము చేసినైనా నందు నింపొదివెడు నొప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ భాస్కరా. మీరందరూ చదువుకుర్రు. ఆ సుంకరి మావనిక నా మీద కేసు పెట్టి పోలీసు వాళ్ళు పిలిచి అచ్చిపోయారు. నా గురించి తెలియనట్టు జర పవర్ఫుల్ క్యాండిడేట్ అని పెట్టి పిలిచిర్రు. నేను కూడా వేసినా కానీ చూద్దాం మాట్లాడదాం. అయితే మీరు చదువుకున్నారు కానీ ఇంత ఉప్పు తక్కువైంది మీకు. ఒక నలపాకము చేసినైనా నందు నింపొది విడ నొప్పు లేక ఎట్లుండదో మీరు చదువుకురు కానీ మీకు అందులో ఒక కామన్ సెన్స్ అనేది ఒకటి మిస్ అయింది. ఆ కామన్ సెన్స్ మిస్ కావడం వల్ల ఇట్లా ప్రవర్తిస్తారు అందరు కూడా. నేను ముస్లింలలో కూడా హిందువులను ద్వేషించే ప్రతి ముస్లింకి నేను ఇదే మాట చెప్తా ఉన్నా. క్రైస్తవులు కూడా ఈ మధ్యలో రెచ్చిపోతారు, వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా. ఇప్పుడు మీరు ఈ ఓవర్ యాక్షన్ చేసి ఈ కొట్లాడే కార్యక్రమాలు బంద్ చేయండి. ఈ దేశ యూనిటీ కోసమే పనిచేయండి. ఈ దేశ ఐక్యత కోసం పనిచేయండి. అంబేద్కర్ గారి ఆలోచన ఆధారంగా, ఆయన రచనల ఆధారంగా పోవాలి. రెస్పెక్ట్ పోలీస్, రెస్పెక్ట్ కోడ్, రెస్పెక్ట్ హ్యుమానిటీ. అది కాకుండా నేను ఏం చేసినా మీ నుంచి కాదు. బంద్ చేయండి చెత్త. అని మన బాధ ఏంటంటే హిందువులు చాలా హృదయ గుండె ఉన్న వాళ్ళం, చాలా మంచి మనస్తత్వం చుట్టాలందరినీ మనం దగ్గర తీసుకునే వాళ్ళం. మిమ్మల్ని చూసి అర్థం మీ హృదయం లేదు, మీ బొంద లేదు. మీకు ఏం హృదయం ఉందమ్మా మీకు? మనోళ్ళని ప్రేమించరు, మందిని చచ్చిపోయి చంపేరు. అది హృదయం అనుకుంటున్నావా? ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాణులకు ఎలాంటి హక్కు ఇచ్చిన అంబేద్కర్ గారు ఆలోచించి ఇచ్చిండు. అందరికి అన్నిటికీ హక్కు, జీవహింస చేయరాదని. అయితే అట్లా భూమి మీద ఉన్నటువంటి మనుషులను నువ్వు ప్రేమించినప్పుడు నీకు హృదయం ఏడుంది? నువ్వు అనుకుంటున్నావు నేను మంచి మనుషులం, మేము చాలా సేవ చేస్తామని. కానీ నీ లోపల ఉన్నటువంటి విషయం నీకు తెలుస్తలేదు. నీ లోపలలో ఉన్నటువంటి విషయం నీకు కనబడతలేదు. నువ్వు ఎంత విషాన్ని చల్లుతున్నావు అనేది. ఒక మనిషి మందు పెట్టి, అన్నముల మందు పెట్టి చంపితే ఒకడో ఇద్దరో చచ్చిపోతారు. కానీ నువ్వు చల్లేటువంటి విషం అనేది దేశం కొట్టుకొస్తుంది. నువ్వు అనుకుంటున్నావు నేను మంచిదాన్ని అని. అంటే నీలాంటి వాళ్ళు. ఈమె ఎక్కువ హేటెడ్ స్పీచ్ అంత ఏమీ తీయదు, చిన్న ఇస్తుంటుంది. కానీ పనులు చేయడానికి ప్రయత్నం చేసే శ్రీవాణి నా ఒప్పుకోవచ్చు. కానీ అలా వీడియోలు దొరకలే, ఈమె దొరికింది కాబట్టి ఈమె గురించి మాట్లాడుతున్నాను. వెరీ డేంజరస్ రోల్ దే ఆర్ ప్లేయింగ్. ఇట్స్ నాట్ గుడ్, ఇట్స్ నాట్ హెల్తీ టు అవర్ కంట్రీ. స్టాప్ ఇట్. Don't continue like this stupid things. Delete from your mind whatever ideas, cunning ideas in your mind on other communities and other castes and other religious and creeds. బంద్ చేయండి. ఏముందండి, ఎవరో ఒకరు జర సాడ్ గా మొహం పెట్టేసి ఒక 2-3 కళ్ళ చుక్కలు వేసేసి వెనక ఒక సాడ్ బీజిఎం వేసారనుకో అయిపోయి
వాళ్ళని మనం నెత్తి కూర్చుంటాం అనమాట. అట్లా అయిపోయింది. నీకన్నా ఎక్కువ ఉంటారు ముస్లిమ్స్, నీకన్నా ఎక్కువ ఉంటారు. ఇంకా ప్రేమ కలిగి ఇంటికి పోతే ఒక బట్ట వరుసుకొని ఇంత అన్నం పెట్టుకొని అందులో ఇంత ఒక అర్ధ కిలో పావు కిలో చికెన్ తెచ్చుకొని అందరు కూర్చొని తింటారు. నీకన్నా ఎక్కువ ఉంటారు, అది గుర్తుపెట్టుకో. అంటే మనం ఏదో మంచోళ్ళం వాళ్ళేమో చెడ్డోళ్ళం అని తప్పడం. నేనేమంటున్నానంటే మా ఉద్దేశం ఏంటంటే మేము ఎంత మంచోళ్ళో అవతలి వాళ్ళు మాకన్నా మంచోళ్ళు అని చెప్పే రకం మేము. మీరు అట్లా కాదు, మేమే మంచోళ్ళం, మా హిందువులే మంచోళ్ళు, అది కాదు పద్ధతి. మాకన్నా మా పొరుగు వారు చాలా మంచి వాళ్ళని చెప్పడము దట్ ఈస్ ద స్ట్రాటజీ అండ్ స్కిల్. ఈ దేశంలో అద్భుతమైనటువంటి దేశంగా వర్ధిల్లాలంటే మనం మంచోళ్ళమే, మనకన్నా మన పక్కోడు మంచోడు అని చెప్పడం నేర్చుకోవాలి. దట్ ఈజ్ రైట్. మీరు నరేంద్ర మోడీకి ఎట్లా తెలియదు, ఆయన ఎందుకు చదువుకోలేదు. మీరు అంతకన్నా చదువుకొని కూడా ఆయనకన్నా ఎక్కువ దరుదాపిన వాళ్ళు తయారయ్యారు. మీరు ఉత్తనే గప్పాలు కొడతారు, అయిపోయారు. కులము మతము పితం. మళ్ళీ ఇది కులం పక్కన హిందువులను ప్రేమిస్తుందా? ఎవడన్నా ఎస్సీ కానీ వీళ్ళు ప్రేమిస్తే చంపేస్తారు. వీళ్ళంతా ఈ ఆజాదీ మహిళలు వీళ్ళంతా ఎవడన్నా ఎస్సీ కానీ తక్కువ కులపోడు ఎవడన్నా ప్రేమించిననుకో ఆయన ఎట్లా చంపాలని చూస్తారు. వీళ్ళు హిందువులంట. ఎక్కడ మోతారు మీద అంతా దేశం మీద. కోవా బన్ను తోటి వైరల్ వల్లి ఈ కోవా బన్ను జనరల్ గా కూడా కోవా బన్ ఒకప్పుడు ఏమో దీన్ని పాలకోవా తీసుకోవా అని చెప్పి 10 రూపాయలకు అమ్మిరు. ఇప్పుడు గట్టిగా అడిగే వరకు ఇందులో అసలు కోవానే లేదు, ఇందులో రవ్వ ఉందంట, రవ్వతో చేస్తారంట. అప్పుడేమో పాలకోవా తీసుకోవా, ఇప్పుడేమో రవ్వ బన్ను రావా, ఏమంటారో ఏమో కదా నెక్స్ట్. అయితే జనరల్లీ కూడా నేను చీప్ ఫుడ్ కే గానీ లేకపోతే రోడ్ల పైన చేస్తున్న ఫుడ్లకి నేను అగేన్స్ట్ కాదు, మేము అగేన్స్ట్ కాదు. నేను కూడా నార్మల్ గా కూడా బండిల మీద ఫుడ్ తింటాం, ఇడ్లీ అవి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేట్ ఇడ్లీ వచ్చేసి 25 రూపాయలు అని అంటే మంచిగా అనిపిస్తుంది. ఎందుకు అని అంటే అందులో ఒక 4 రూపాయలు అలా గిట్టుబాటు ఉంటుంది కాబట్టి తింటాం మనం. అదే ప్లేట్ ఇడ్లీ 5 రూపాయలకి ఇస్తా అంటే మనం తింటామా? తినము. ఎందుకంటే అందులో ఏదో కుట్ర జరుగుతుంది, అందులో వాడు ఏదో చేస్తున్నాడు అని చెప్పి ఎవరికైనా డౌట్ వస్తుంది. నేనేమంటానంటే హైదరాబాద్లో ఉన్న హోటల్లో ఒక ప్లేట్ రైస్ 500 తింటారు. అదే ఫుట్పాత్ కాడ ఎల్బీ నగర్ చుట్టుముట్టిన వేరే ఒక గుడిసెలు తడకలు వేసుకుంటారు మామూలుగా. అందులో చికెన్ మటన్ తలకాయ కర్రీస్ 100 రూపాయలు. అదే హోటల్లో పోతే 500. నువ్వు పక్కన ఉండే బ్లూ బాక్స్ కానీ అందరికి అంత దూరం ఎందుకు గీనే చెప్తా. ఎల్బీ నగర్ కాడ మినర్వా హోటల్ ఉంది, దానికి మినర్వా హోటల్ కింద 1200 ప్లేటు. ఏమన్నా తిను 1200 ప్లేట్ ఉంటుంది. తక్కువ ఉంటే నీకు చీప్ అనిపించిన అదే ఇక్కడ ఫుట్పాత్ కాడ కొంతమంది పేదలు, గిరిజన మహిళలు, ఎస్సీ మహిళలు, బీసీ మహిళలు అందరూ వండుకొని మంచిగా ఫ్రెష్గా వండుకొని వస్తారు. తలకాయ ఉంటుంది, బోటి ఉంటుంది, లివర్ ఉంటుంది, నీకు ఏ చికెను ఏది కావాలంటే అది పెడతారు. పప్పు దాల్ అన్నీ పెడతారు. 100 రూపాయలు, 80 రూపాయలు. 5 మంది పోతారు, మంచిగా తినిపోతారు. అదే హోటల్ అంటే మీరంతా రిచ్ మాటలు మాట్లాడద్దు మేడం అంటే డౌట్ వస్తుంది నీకు. ఇప్పుడు ఇంతకు మళ్ళీ 60 రూపాయలే ఉండేది బోటి రైసు, చికెన్ రైసు, మటన్ రైసు, లివర్ రైసు. ఇవన్నీ తక్కువ కొంటుండే. ఇంకా నిన్నమొన్న పెంచిరాలు 100 పెంచితేనే అబ్బా అనుకుంటున్నాం. కానీ నువ్వంటే బాగా ఉన్నామావు కాబట్టి నీ కార్లు నీ బంగ్లా చూస్తే మాకు అర్థమవుతుంది. మీ సుగర్ మావునిగా మీరు మీ లెవెల్ అలాగా కాలరల్లా హెలికాప్టర్లో తిరుగుతారు. మీ కథ అలాగా. మీరు మంది మీద విషయం చల్లకండి. 10 రూపాయలు అంటే మీకు చీప్ అయిపోయింది. మా జాతరలో ఊర్లలో జాతర ఉండే చల్లగా తీయగా మాకు తెలిసిన వాళ్ళు మేము బామాడిది అనుకుంటాం. ముస్లిం బావలు బామాడిది అని పేరు పెట్టుకొని పిలుచుకుంటాం ముస్లిమ్స్ను. అయితే ఆడికి పోయినాక చల్లగా తీయకంటే ఒక కుండల నీళ్ళు పెట్టి అందులో రసన బొసన ఏందో కలిపి దాన్ని చల్లగా చేసి ఒక సీసాలలో పెట్టేది, చిన్న క్వార్టర్ సీసాలలో పెట్టి రూపాయి చారణకు పెట్టి తాగేది మేము జాతరలలో. మాకేం విషయం కలపలే వాళ్ళు. వాళ్ళ ఇళ్ళలో మేము తినేది, మా ఇళ్ళలో వాళ్ళు తినేది. మేము అట్లా బతికినాం హాస్టల్లో ఉండి. మీరు హైదరాబాద్ నుండి చదువుకొని విషయం నేర్చుకున్నారు. మీ పాడైపోనాడు అంతా ఏందమ్మా ఇదంతా ఏందో చెప్తుంది. తక్కువ ఉంటేనంటే ఎక్కువ అవుతాడు, డౌట్ వస్తుందంట తక్కువ ఉంటే. జోలి అంతా కట్టు కథ. ఫుడ్ అడల్టరేషన్ లో కేవలం ఒక ఎగ్జాంపుల్ గా కోవా బన్నుని పట్టుకున్నాము. ఎందుకు అని అంటే ఒక కోవా పట్టుకున్నది అంటుందంటే తాతగారి సెలవే ఉన్నట్టుంది, మోడీ తాతగారి సెలవే ఉన్నట్టుంది అంతా. నేనేం చెప్తున్నా అంటే మీ టాప్ నుంచి బాటం వరకు ఉన్నత స్థానంలో పోస్టులు అంతా శాతగాని చదువు రాని కుట్రదారులు, మోసగాళ్ళు ఈ దేశాన్ని మోసం చేస్తున్నారు. మిమ్మల్ని కూకటి వేలతో పీకేయాలి. బీజేపీ అధికారాన్ని కూకటి వేలతో పీకేసే తప్ప ఈ దేశం బాగుపడదు. బంద్ చేయండి. మేము ఇంత మాట్లాడినా, ఎంతమంది లక్షల మందిని కుట్రతోని చంపినా మేము ఎవరిని చంపాలనుకో, మేము కుట్రలు చేయం. మాకు జీవితం అంటే ఎటికతో సమానం, ప్రాణాలు. కానీ మేము ఉన్నంతసేపు మంచిని మాత్రమే చేస్తాం, ఉన్నంతసేపు మంచిని మాత్రమే మాట్లాడతాం.
మా డిఎన్ఏలో లంగపాన్ లేవు. మీరు ఇన్ని కుట్రలు చేసినా, ఇన్ని మోసాలు చేసినా, ఇంతమందిని విడదీయక ప్రయత్నం చేసినా మేము మీ మీద కుట్రలు చేయం. మళ్ళా అది మా గొప్పతనం. అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వారసత్వం యొక్క గొప్పతనం. ఇది బంద్ చేయండి. ఇక ఈ వీడియో మాత్రం లక్షల మందికి పంపితేనే ఇవి తెలియదు. వీళ్ళకు జనాలకు అందరికి తెలిసే విధంగా మీరు పంపండి, తెలుస్తుంది. రూపాయలు వస్తుంది. అట్లాంటి కోవాని ఈ బన్నులో పెట్టి 10 రూపాయలకు ఎట్లా అమ్ముతున్నాడు? ఎస్డిపిఐ కూడా సపోర్ట్ ఉందన్నమాట కోవా బన్నుకి. ఇక నేను దీని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఏమన్నా అన్నాను అనుకో, నువ్వు ఎక్కువ మాట్లాడలేవు, అందులో ఏం లేదులే. కానీ వాడు అమ్ముతున్నాడు అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే, బలిసి ప్రజల రక్తం తాగమరిగినోడు ఒక హాస్పిటల్ ఇంజక్షన్ ఎంత ఉంటే తక్కువ ఉంటుంది. ఒక హాస్పిటల్లో పోతే వాడు 1,00,000 రూపాయలు తీసుకుంటాడు. నేనేమంటున్నానంటే, మీరు ఎక్కువ దానికి ఎక్కువ వాల్యూ, తక్కువ దానికి తక్కువ వాల్యూ మేము వెళ్ళలేదు. ఆకు పసర ఆకు అలా తిని బతికిన వాళ్ళం మేమంతా. ఏదో పుట్టగట్టుకో మేము మోసం చేయము, మా దగ్గర ఉండవు. మాకు 10 రూపాయల బన్నే ఇవాళ శ్రీరామ రక్ష బన్నే ఇవాళ తింటే బతకగలుగుతాం మేము. ఆ 10 రూపాయల బన్ను తింటే ఇవాళ రోజంతా బతకొచ్చు. మధ్యాహ్నం వరకు పొద్దుగాల తింటే, మధ్యాహ్నం ఇంకా 2 తింటే అయిపోయాయి. చీప్ అండ్ బెస్ట్. మీ లేక వేలు పెట్టలేం కాబట్టి పేదోడు 5 తింటాడు. మరి ఇంతమంది లక్షలాదిగా వీడియోలు చేసినా మీకు బుద్ధి రాలేదంటే ఇక మీరు మార్చాల్సిన బలవంతంగా మార్చాల్సిన అవసరం ఉంది. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ ప్రజలకు పంపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. జై హింద్, జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు.